మంచిగున్నారా? ఎట్లా మంచిగున్నాను. సో ఎట్లా ట్రైలర్ రెస్పాన్స్ ఎట్లుంది మీకు? చాలా బాగుందండి. అందరూ ఫస్ట్ నుంచి అండి స్టార్టింగ్ గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది. మాకు కూడా మంచి మూవీ చేస్తున్న ఫీలింగ్ ఉంది. అంటే ఇప్పుడు ట్రైలర్కి అంటే మనం హీరో హీరోయిన్ని జనాలందరూ హీరో హీరోయిన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఓన్లీ వాళ్ళ చుట్టూ కథ ఏం తిరుగుతుంది అదే అనుకుంటారు. కానీ ఈ పర్టికులర్ తండేల్కి అయితే చుట్టూ లొకేషన్స్ కానీ ఫిషర్ మ్యాన్ కాన్సెప్ట్ కాబట్టి సో దానికి మీకు సపరేట్గా రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? అదండి, ముందు నుంచి సినిమా ఒక సముద్ర బ్యాక్గ్రౌండ్లో చేస్తున్న సినిమా కాబట్టి అందరికీ తెలుసండి. ఇది పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్, అది తెలిసిన స్టోరీ చాలామందికి. పాకిస్తాన్లో వెళ్ళి స్ట్రక్ అవుతారు కాబట్టి ఆర్ట్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నది అందరికి తెలిసింది. బట్ ట్రైలర్ వచ్చిన తర్వాత నాకు చాలామంది కాల్స్ వచ్చాయండి, చాలా సినిమాలు కూడా వచ్చాయి. ట్రైలర్ చూసి మా సినిమా చేయాలి మీరు అని చెప్పి 1-2 ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చిందండి. ఓకే, అట్లే మన డైరెక్టర్ చందు గారు మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు, స్క్రిప్ట్ చెప్పినప్పుడు సో మీకు ఛాలెంజింగ్గా అనిపించిందా లేకపోతే ఎట్లా ఏమనిపించింది? ఛాలెంజింగ్గా అనిపించలేదండి, చాలా క్రేజీగా అనిపించింది. అంటే కథ చెప్పడం అయితే ఏంటి, ఫస్ట్ టైం మేము మచిలీశ్వరం అనే విలేజ్ తీసుకెళ్లారండి డైరెక్టర్ గారు. శ్రీకాకుళం దగ్గర ఒక విలేజ్ అనమాట అది. బట్ ఆ ఊర్లో వాళ్ళే వెళ్ళి స్ట్రక్ అయ్యారండి పాకిస్తాన్లో. వాళ్ళ స్టోరీ తీస్తున్నాం కాబట్టి వాళ్ళ స్టోరీ, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది చూడడం కోసం అని చెప్పేసి హీరో గారిని, నాగ చైతన్య గారిని, తర్వాత నేను వెళ్ళానండి, టీం అంతా వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు ఇంకా బాగా ఆ క్యారెక్టర్స్ అవి బాగా అర్థమయ్యాయి. అంటే జనరల్గా ఏంటంటే మీకు వాళ్ళు కూడా సముద్రం ఒడ్డునే ఉన్నారు, కానీ వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, గుజరాత్ వీరావల్ వెళ్తున్నారండి. సముద్రం ఇక్కడ ముందు పెట్టుకొని మళ్ళీ ఇంకో దగ్గరికి ఫిషింగ్ వెళ్ళడం ఏంటంటే డౌట్ వచ్చిందనమాట. అప్పుడు చాలా విషయాలు తెలిసాయండి. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడంతా కూడా మీకు ఫిషింగ్ ఉపాధి తక్కువగా ఉంటుంది. దానికోసం వీళ్ళందరూ కూడా అంటే నెల్లూరు నుంచి కింద వరకు వీళ్ళు తమిళనాడు వెళ్తారండి. నెల్లూరు నుంచి పైకి శ్రీకాకుళం ఉన్న ఎవరైతే ఫిషర్మెన్స్ ఉన్నారో వీళ్ళందరూ గుజరాత్ వెళ్తారనమాట. గుజరాత్లో ఇక్కడ నుండి ట్రైన్లో వెళ్ళి మీకు అక్కడ వీరావల్ అనే ఒక పోర్ట్ ఏరియా ఉందండి, అక్కడికి వెళ్ళి మీకు ఒక సేట్ ఉంటాడండి. వీళ్ళందరికీ కొన్ని బోట్లు, ఒక్కొక్కరి దగ్గర ఒక 10 బోట్లు 20 బోట్లు అలా ఉంటాయి. అలా వీళ్ళు ఒక సేట్ దగ్గరికి వెళ్ళి కనీసం ఇల్లు కూడా ఉండదండి వీళ్ళకి, ఏముండదు, షెల్టర్ ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళి బోట్ తీసుకొని మా టీం ఒక 10 మంది ఉన్నారు అంటే ఆ 10 మంది కలిపి ఒక బోట్ ఇస్తారండి. ఆ బోట్కి సంబంధించిన డీజిల్, వాళ్ళకు 1 మంత్ సరిపడా ఫుడ్ అవన్నీ ఇస్తే వీళ్ళు మిడ్సీకి వెళ్ళిపోతారు అనమాట. మిడ్సీకి వెళ్ళి 1 మంత్ మిడ్సీలో ఉంటారండి. 1 మంత్ తర్వాత మళ్ళీ వస్తారండి. అలాగా 9 మంత్స్ అండి అలాగా కంటిన్యూగా. వీళ్ళు ఓన్లీ 9 టైమ్స్ మాత్రమే వస్తారండి ఒడ్డుకి. 9 మంత్స్ కంప్లీట్ మిడ్సీలో ఉంటారు అనమాట. సో ఫస్ట్ మీరు ఇదంతా తెలుసుకోవాలి కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ తెలియడం అనేది బాగా మనకు ఎగ్జైటింగ్ అనిపించడం, అంటే సినిమా చేయడానికి ఇంకా ఎక్కువ మోటివేషన్ అనేది. కరెక్ట్. అంటే